నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 3 పార్టీల్లో ఏ పార్టీ గెలుస్తుందనే చర్చ జోరుగా నడుస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీకి సంబంధించిన లీడర్ గణేష్ గారు అయితే ఉన్నారు. సో ఎర్రగడ్డకు సంబంధించిన అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. సో ఎట్లా సాగుతా ఉంది మరి ప్రచారం, ఎట్లా సాగుతా ఉంది బీజేపీకి సంబంధించి, మరి ప్రజలు ఎట్లా వస్తుంది స్పందన? ప్రచారం అయితే అన్న చాలా బాగా జరుగుతుంది. ఎక్కడ పోయినా ప్రజలు ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దామని ఫిక్స్ అయిపోయినారన్న. ఈసారి కంపల్సరీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామంటున్నారు. ప్రజల దగ్గర ఎక్కడ పోయినా మాకు వాళ్ళంతలా వాళ్ళే రిసీవ్ చేసుకొని మా లీడర్స్ని స్వాగతం పలుకుట, వాళ్ళకి ఎవరు వచ్చినా అన్న బంపర్ మెజారిటీతో గెలిపిస్తాం భారతీయ జనతా పార్టీని అని చెప్తున్నారన్న. సో అంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం, రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏంటి మరి ప్రజల్లో ఇవన్నీ అమలు అవుతున్నాయా అంటే ప్రజలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? అన్న ప్రజలు ఎక్కడికి పోయినా అన్న 6 గ్యారంటీలు అనేది దేవుడు ఎరగన్న. ఉన్న పథకాలు కూడా అతను మొత్తం అటకెక్కిచ్చేసిండన్న. నిజం చెప్పాలంటే ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి ₹1,00,000 వచ్చేది, నేను వస్తే తులం బంగారం యాడ్ చేసి ఇస్తా అన్నాడు. ఉన్న ₹1,00,000 కూడా వస్తలే అని ప్రజలు మొత్తుకుంటున్నారన్న. 2,500 ఏ ఒక్క మహిళ అడగలేదు. వాళ్ళే స్వయంగా నేను 2,500 నేను మహిళలకు ఇస్తా అని చెప్పినాడు. తెలంగాణలో ఇప్పటిదాకా ఒక్క మహిళ కన్నా అమలు జరిగిందన్న. మీరు తెలంగాణలో కానీ జూబ్లీహిల్స్లో కానీ మా ఎర్రగడ్డ డివిజన్లో కానీ మైక్ పట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ మహిళకు చెందలేదు. ₹500 సిలిండర్ అన్నారన్న. గల్లీకి ఒక్కరికి వస్తుంది, మిగతా ఎవ్వరు కూడా రావట్లేదు. రేషన్ కార్డులు అన్నాడు, రేషన్ కార్డులు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇంకొకటి మనకు చెప్దామంటే 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నాడు అన్న. ఆ కరెంటు ఫ్రీ కూడా ఇప్పటిదాకా ఎవరికి ఇస్తలేడు. అంటే అసలు పేరుకే 6 గ్యారంటీలు చెప్పి మోసాలు 6 మోసాలు 420 హామీలు పెట్టి మొత్తం కాంగ్రెస్ అంటే మోసం అంటే కాంగ్రెస్ అనే విధంగా రేవంత్ రెడ్డి గారు ఏదో ఆయన రాడనుకున్నా ప్రభుత్వంలో నేను రాను, అడ్డగోలంగా హామీలు ఇచ్చేద్దాం, గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదు అని హామీలు ఇచ్చేసిండో. ప్రజలు నమ్మి వాళ్ళకు ఓటేసినందుకు గత 2 సంవత్సరాల నుంచి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు, ఎందుకు రేవంత్ రెడ్డిని గెలిపించినామా అని. అంటే అభివృద్ధి విషయంలో ఎట్లా ఉందన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది? అభివృద్ధి విషయంలో అంటే ఈ రోడ్ల విషయంలో కావచ్చు, డ్రైనేజ్ నాలాల విషయంలో ఎట్లా ఉంది పరిస్థితి అన్న? అభివృద్ధి అంటే అన్న మీరు జూబ్లీహిల్స్లో ఏ రోడ్ కన్నా వెళ్ళానన్నా, నిన్న జస్ట్ ఒక 2 రోజులు 48 గంటలు వర్షం కురిస్తే ఎక్కడ పడితే అక్కడ గుంతలన్న, ఎక్కడ పడితే అక్కడ గుంతలు. ఇక్కడ రాజీవ్ నగర్ చౌరస్తా దగ్గర ఒక అక్షయ అని ఉంటుంది, అక్కడ మొత్తం ఒక నీళ్లు నిండిపోయి మురికిలా చిన్న పిల్లలు వెళ్తుంటే ఇట్లా బైక్ స్కిడ్ అయిపోయి నీళ్ళలో పడిపోయినారన్న. వీడియో కూడా మా దగ్గర ఉంది, మీకు ఇస్తాము. అంటే హైదరాబాద్లో అనేది గత 2 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి కాలేనా. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ మంత్రులు ఏదైతే ఇన్ఛార్జ్గా వచ్చారో వాళ్ళు ఏదో వచ్చి శంకుస్థాపనలు చేసేసి ప్రజలను నమ్మించేద్దామని రోడ్లతో వెళ్ళిపోయినారు తప్ప, నిజంగా డెవలప్ చేయాలంటే మిగతా కాంగ్రెస్ ఏదైతే నియోజకవర్గాలు గెలిచింది కదన్నా, అక్కడెక్కడన్నా డెవలప్ అయిందా మీరు చూడండి అన్న. కాంగ్రెస్ ఎక్కడ కూడా చేయదు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి పైసలు దోచిపెట్టి అక్కడ రాహుల్ గాంధీకి, అక్కడ ఉన్న సోనియా గాంధీకి, వాళ్ళ హైకమాండ్కి ఇవ్వాలనే ఉద్దేశంతోనే హైడ్రా అనే పేరుతో పేద ప్రజల ఇల్లులు కూడా కూలగొట్టేస్తున్నారు అన్న. సో ఎట్లా చూడొచ్చు అంటే అంటే అజరుద్దీన్ ఉంటుంది పోటీ చేసిన అభ్యర్థికి మంత్రి పదవి అని చెప్తా ఉన్నారు. అంటే ఎట్లా ఉండొచ్చు మరి మైనార్టీ ఓట్స్ అన్ని బీజేపీకి పడే ఛాన్స్ ఉంటాయి అన్న? ఒక మైనారిటీ వర్గం కోసమే వాళ్ళు పనిచేస్తుండ్రని అందరికి హిందువులారా మీరు అందరు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా హిందువుల గురించి ఆలోచించదు. కేవలం ఒక ఎలక్షన్ స్టంట్ పెట్టి మొన్న రాత్రికి రాత్రి కబ్రస్థాన్ అని చెప్పేసి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఎంతోమంది ఎన్నో కోట్లు వేచించి వాళ్ళ జీవితం మొత్తం పైసలు సంపాదించారు, మేము పిల్లల కన్నా మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒక డబల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే వాళ్ళ ఇళ్ళ మధ్యలో వచ్చేసి ఒక కబ్రస్థానం పెట్టిండ్రన్న. ఎవరి కోసం? ఒక మైనారిటీ ఓట్ల కోసం. ఇప్పుడు ఎలక్షన్ల వాళ్ళు వెనుకబడినారు అన్ని సర్వేల తేలడంతో ఇప్పుడు మైనారిటీ వర్గాల ఓట్ల గురించి ఎంఐఎం ప్రచారం చేస్తుంది. అయినా ప్రజల స్పందన లేదు. మైనారిటీలు కూడా చీకొడుతున్నారు కాంగ్రెస్ని, వాళ్ళు కూడా నమ్మడం లేదు. ఇప్పుడు మైనారిటీల ఓట్ల గురించే అజరుద్దీన్కి రేపు మంత్రి పదవి వేసిన. నిజం చెప్పాలంటే అన్న, అజరుద్దీన్ ఒక పబ్లిక్ లీడరా? అజరుద్దీన్ ఏదైనా పబ్లిక్లో ఎప్పుడన్నా సేవ చేసిండా? ఆయనకి ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీ చేసిండు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. అంతో ఇంతో విడితే కాంగ్రెస్కి అంత ప్రేమ ఉంటే వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తున్నారు. వేరే సీనియర్ లీడర్లు ఉన్నారు,
బీసీ వాళ్ళకి ఇచ్చేడుతుండే, బీసీ అంటుండే, మధు యాష్కి గౌడ్కి ఇచ్చేడుతుండే, లేకపోతే మన సీనియర్ నాయకుడు జగ్గారెడ్డికి ఇచ్చేడుతుండే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి. అంటే ఒక హిందువులు లేరా కాంగ్రెస్ పార్టీలో? హిందూ లీడర్లు ప్రశ్నించరా? కేవలం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడానికి ఒక మైనారిటీ దొరికిందా అన్న? హిందువులు లేరా కాంగ్రెస్లో? బీసీలకి ఏమని చెప్పనా? బీసీలు కొంతమంది ఓడిపోయినారు కాంగ్రెస్లో, ఎప్పటి నుంచో ఉన్నారు. అంజన్ కుమార్ యాదవ్ కూడా బీసీఏ కదన్న. టికెట్ గురించి ఆయన కూడా చాలా ప్రయత్నం చేసిండు. అదేదో ఇస్తే అంజన్ కుమార్ యాదవ్కి ఇవ్వమని చెప్పు, బీసీకి ఇచ్చి మంత్రి పదవి. కేవలం ఒక వర్గం ఓట్ల గురించే అజరుద్దీన్కి ఇచ్చిందన్న, దానికి తప్ప ఏం లేదన్న. సో అంటే ఎట్లా ఉండబోతుంది మరి, ఎవరెవరి మధ్యలో పోటీ ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ? అన్న పోటీ మాత్రం భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కి ఉందన్న. కాంగ్రెస్ అనేది ఏ సర్వేలో కూడా లేదు. ఏదో వాళ్ళు షో పుట్టప్గా మంత్రులు వచ్చి ఏదో పైసలు ఉన్నాయి కాబట్టి అంగు ఆర్పాటం తప్ప ఏం లేదన్న. కింద కాంగ్రెస్ జీరో. ఎక్కడికి పోయినా ఏమంటున్నారు, ఓటు వేస్తే మాత్రం బీజేపీకి వేస్తాం అంటున్నారు తప్ప మేము కాంగ్రెస్కి అయితే ఓటు వేయము. వాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిన 2 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఒక హామీ కూడా ఆయన నెరవేర్చలేదని పబ్లికే ఫిక్స్ అయిపోయినారన్న. థ్యాంక్ యూ. సో నాట జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సో 3 పార్టీలు జోరుగా ప్రచారం సాగుతూ ఉంది. సో మరి ఎట్లా ఉంది మరి బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? గెలుపు ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? గెలుపు ఛాన్సెస్ అయితే బీజేపీ గెలుస్తుంది అన్న. ఎందుకంటే అది ప్రజలలో మేము వెళ్తున్నాం కదా, మా నాయకులు కానీ మేము కానీ గడప గడపకి వెళ్ళడము, గడప గడప కూడా మాకు స్వాగతం మంచిగా పలకడము వాళ్ళ ముఖాలలోనే కనిపిస్తుంది మాకు. అంటే ఎట్లా అంటే ఎంత సంతోషంగా ఉన్నారంటే పబ్లిక్, మేము ఇక అంటే ఇక మాకు కూడా అనిపిస్తుంది కన్ఫామ్గా గెలుస్తామని. ఇక అంటే ఎట్లా ధీమా వ్యక్తం చేస్తాను? ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. సో మరి బీజేపీ గెలిస్తే ఎట్లా ఉంటుంది మరి అభివృద్ధి విషయంలో మీ నియోజకవర్గంలో ఎట్లా ఉంటుంది అంటారు? కాంగ్రెస్ ఇప్పుడు 5 పథకాలు అన్నారు అన్న. 5 పథకాలు ఎవరికి ఇస్తుంది? ఎవ్వరికి ఇస్తారు 5 పథకాలు. ఏ పేరుకి పెట్టుకొని మేము హామీలు ఇచ్చుకుంటూ పోతాము. ఈ ఎల్లకాలం హామీలు ఇచ్చుకుంటూ పోతే ఇంకా పని ఎప్పుడు కావాలన్నా? మా పార్టీ బీజేపీ కనుక వస్తే కేంద్రంలో అందరు చూస్తున్నారు పబ్లిక్. ఎట్లయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేస్తారు, మేము ఇచ్చినాము అని అంటే హామీలు అంటే అది 100% చేసి చూపెట్టే పార్టీ బీజేపీ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ అంటారా? కాంగ్రెస్ ఎప్పుడు చూసినా వాళ్ళు ఒకటే మభ్య పెట్టాలి పబ్లిక్ని. పబ్లిక్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఏం వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చి నాకు ఓటు అడగానే ఓటేసాను ఉరకకుండా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిలదీయండి అన్న. 5 పథకాలు అన్నావు కానీ నిరుద్యోగ వృద్ధి అన్నావు, మళ్ళీ మహిళలకు అదే అన్నావు, మళ్ళీ ఇంకా ఏదో చెప్పినావు. అవన్నీ ఎవ్విస్తున్నావు అన్నాను అని చెప్పి ఒకసారి వాళ్ళని అడగండి, చెప్పుతారు కొడతారు పబ్లిక్ కూడా వాళ్ళని. అంటే అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉందా జూబ్లీహిల్స్? అంటే మీరు పబ్లిక్లో తిరుగుతూ ఉన్నారు కదా, సో ఈ డెవలప్మెంట్ విషయంలో 10 ఏళ్ళు అభివృద్ధి చేసినామని చెప్పేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్తా ఉంది. అంటే ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ నాయకులు, సో వాళ్ళు ఎట్లా కనిపిస్తుంది అభివృద్ధి? అన్న ఎక్కడ చూడండి అన్న, చిన్న వర్షం పడితే గుంతలు నాలలు పొంగుడు, ఏడ రోడ్లు ఉన్నాయన్న. ఏం అభివృద్ధి చేస్తురన్న? ఎక్కడ చూడు చెత్త చెదారము, ఏది కూడా వాళ్ళ స్ట్రీట్ లైట్లు చక్కగా ఉండయి. ఇంకా వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తారన్న? ఇంకా వీళ్ళు ఇంకా ముందుకు వచ్చి మేము అభివృద్ధి చేస్తామని చెప్తే పబ్లిక్ ఎట్లా నమ్ముతారు అనుకుంటారు అన్న? వీళ్ళు ఇంకెన్ని రోజులు? ప్రధానంగా ఈ ఎర్రగడ్డలో ఈ పక్కన ఉన్న ఒక శ్మశాన వాటికి సంబంధించి గతంలో మీరు అక్కడికి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ నిర్వహించారు. సో దానికి సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. సో మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు కేటీఆర్ మొన్న అన్నాడు, ఏమన్నాడు? గ్రావేడ్కి నా సొంత ల్యాండ్ అయినా సరే నేను ఇచ్చి డబ్బులు ఇచ్చి మరి నేను ఇస్తా అన్నాడు మా ల్యాండ్. మరి అదే పెద్దమ్మ జూబ్లీహిల్స్ గుడిలో పెద్దమ్మ గుడి కోసము మరి అప్పుడు కేటీఆర్ ఎందుకు మనం ముందుకు రాలేడు? మరి అంటే ముస్లిం ఓట్లు కావాలి అంటే హిందువులు వద్దు వీళ్ళకు, అంటే హిందువుల ఓట్లు అస్సలు వద్దు అనమాట. అంటే వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు కావాల్సింది ఓన్లీ మైనార్టీ ఓట్లు. అంటే ముస్లింసే వాళ్ళ ముఖ్యము. హిందువులు కూడా తెలుసుకోండి ఇప్పటికైనా. ఎందుకనంటే మనకు వీళ్ళు ఏం చెయ్యరు, ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు ఇదే పని. మనని ఎప్పుడు మభ్య పెట్టాలి, మోసం చేయాలి. ప్రతిదీ కూడా మనం మభ్యపెట్టి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ మీరు అసలు ఎట్లా అంటే అలా ఇంటికాడికి వస్తా కూడా నిలదీసి వాళ్ళు ఇచ్చిన హామీలైనా సరే ఏవైనా సరే నిలదీసి వాళ్ళని ప్రశ్నించాలని నేను కోరుతున్నాను. ఎవరెవరి మధ్య పోటీ ఉండే ఛాన్స్ ఉంది మరి జూబ్లీహిల్స్లో ఇక్కడ? సో 3 పార్టీలు అయితే ప్రధానంగా ముందుగా ప్రచారంలో ముందస్తున్నారు. సో ఎవరెవరి మధ్య పోటీ ఉండొచ్చు? గెలుపు ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి? ఇక్కడైతే పోటీ అంటే అన్న వాళ్ళు మాదైతే 1 సైడ్ అన్న, 1 సైడ్ మేము గెలిచిపోతాము, దాంట్లో డౌటే లేదు. ఇక పోటీ అంటే వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కొట్టుకోవాలి అంతే. వాళ్ళకి ఎందుకంటే కావాల్సింది ముస్లిం ఓట్లు, వాళ్ళకి కావాల్సింది ముస్లిం ఓట్లు తప్ప వాళ్ళు ఇంకా డిపెండబుల్ ఏముండదు. హిందువులు అంటారా? హిందువులు ఉన్నారు కానీ ఈ ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువ డిపెండబుల్ అవుతారు. ఎందుకంటే ముస్లిం పార్టీలు కదా అవి. ముస్లిం పార్టీలు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే నాకు తెలిసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ లెక్క
ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ ఒకటి అయింది, అది పాకిస్తాన్ అయిపోయింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ అంటారా? బీఆర్ఎస్ మన స్టేట్లోనే ఉంది కాబట్టి దాన్ని బంగ్లాదేశ్ కింద లెక్క పెడదాం. ఇప్పుడు ఇండియా ఏముంది? ఇప్పుడు భారతదేశాన్ని గౌరవించే పార్టీ ఏదైతే ఉందో అంటే అది భారతీయ జనతా పార్టీ. భారతదేశం పేరు మీద ఉంది భారతీయ జనతా పార్టీ. అందు గురించానే ప్రజలు కూడా కోరుకునేది ఒకటే, ఇండియా గెలవాలని కోరాలంటే మనం భారతీయ జనతా పార్టీకి ఓటేసి మనం అధిక మెజార్టీతో గెలిపించుకుందాం. పాకిస్తాన్ బీఆర్ఎస్ను ఓడగొడదాం.